25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం, సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం, భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం. చిలకలగుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు, పర్యాటక ప్రాంతంగా మేడారం, గిరిజనులకు ఉపాధి, జీపీఆర్ పై సర్కార్ కసరత్తు, వివరాలతో కేంద్రానికి లేఖ అంటూ చూస్తా ఉన్నాం. నాకు తెలిసి ఇంకా సమ్మక్క సారలమ్మకు మంచి రోజులు వచ్చేందుకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇది కార్యాచరణ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగి కేంద్రం ఎలాగ ఒప్పుకుంటుంది ఏదోటి ఏనికి, బట్ దాన్ని ఏ విధంగా వీళ్ళు సఫిషియెంట్గా వాడుకుంటారో చూడాలి. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుక వైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతివనాన్ని నిర్మించాలని భావిస్తోంది. తల్లుల జాతర విశేషాలతో పాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్టను సుందరీకరించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు అంటే డిపిఆర్ పై అధికారులు నిన్న వర్కౌట్ చేయడం కనిపించింది అంటే చూస్తూ ఉన్నాం. ఫస్ట్ అక్కడ స్టే ప్లస్ వాష్రూమ్స్, వాటర్, ఈ 3 ఏర్పాటు చేయండి. నాకు తెలిసి అక్కడ వచ్చేటువంటి భక్తులకి ఇంతకంటే ఆనందం ఇంకేముండదు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆ జాతర సమయంలో పోతున్నటువంటి వాళ్ళు వాటర్ బాటిల్ 20 రూపాయలు కొనాల్సిందని 100-120 రూపాయలు కొన్నటువంటి భక్తులు కూడా నాకు తెలుసు. అంత ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ. అఫ్కోర్స్ ఆ జాతర జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ జాతరలో స్టాల్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకున్నటువంటి వాళ్ళకి జీవనోపాధి కాదని నేనన్నా. కానీ మరీ ఎక్కువగా దోచుకునేటువంటి అవకాశాన్ని కాస్త తగ్గించండి, కాస్త అందుబాటు ధరలో పెడితే స్టే ఒకటి, వాష్రూమ్స్ ఒకటి, వాటర్. నేను ఈ రోజు వరకు వెళ్ళలే, బట్ ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి కంప్లైంట్ ఒకటి సమ్మక్క సారలమ్మ జాతర నుంచి వాటర్, స్టే అండ్ వాష్రూమ్స్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఈ 3ంటిని కనుక సెట్ చేయగలిగితే భారతదేశంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే భారతదేశంలోనే కాదు, సౌత్ ఏషియాలోనే కాదు, మొత్తం ఎంటైర్ ఏషియాలో కూడా చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తులో భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ దిస్ అని తెలుసుకోవడానికి అబ్రాడ్ నుంచి చాలామంది వచ్చేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఇప్పటికైనా దీనికి సంబంధించి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ జాతర జరిగేటువంటి చోట 25 ఎకరాల డెవలప్మెంట్ అని ఏదైతే అంటా ఉన్నారో అది పెద్ద ఎత్తున ముందుకు పోతే మాత్రం నాకు అంత ఆనందించేవాడు ఇంకోటి ఉండడు.